నమస్తే. రాష్ట్రంలో ఏదైతే మార్వాడి గో బ్యాక్ అనే అంశం ఏదైతే ఉద్యమం నడుస్తుందో ఈ ఉద్యమాన్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు ఉన్నారో అటు తెలంగాణ పృథ్వీరాజ్ అన్న కావచ్చు, తెలంగాణ శ్యామ్ అన్న కావచ్చు, పెరుమాళ్ కావచ్చు, ఇట్లా ఎవరైతే తీసుకెళ్తారో సో వాళ్ళని కూడా నిన్న రైట్ అర్ధరాత్రి 11 గంటల నుంచి రాత్రి 3:30 ఈ టైంలలో వేరే వాళ్ళని అక్కడక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి. సో అందులో ప్రధానంగా చూసుకుని తెలంగాణ పృథ్వీరాజ్ అని నల్గొండ కేసు తరలించడం జరిగింది. అండ్ అలాగే తెలంగాణ శ్యామ్ని రాత్రి 3 గంటల టైంలో అరెస్ట్ చేసి సో తనని సూరారం పిఎస్కి తీసుకురావడం జరిగింది. సో మాట్లాడితే ఇదే అంశంపైన ఈ అంశంపైన అదే సామాజిక ఏదైతే మెయిన్గా పాట్ మార్కెట్లో ఏదైతే ఇష్యూ జరిగిందో అంటే ఒక ఎస్కే జ్యువెలర్ సంబంధించిన మార్వాడి అతను సో నువ్వు దళితుని నువ్వెందుకు దిచ్చే జాతి వాళ్ళు ఏదైతే కమెంట్స్ చేసారో ఆ కమెంట్స్ నేపథ్యంలో ఇదంతా కూడా ఇష్యూ అనే ఈ రచన జరుగుతా ఉన్న పరిస్థితి. సో మాట్లాడి మీద దళిత కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి మనతో పల్లె చెప్పండి అన్న, మాధవీలతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి అంతా కూడా ఒక చిన్న ఇష్యూని ఇంత పెద్ద భూతద్దంలో పెట్టి చూడడం ఏంది. అండ్ అలాగే ఎవరైతే మార్వాడి గో బ్యాక్ అంటే రోహింగ్యా గో బ్యాక్ అని ఎందుకు తీసుకుంటలేరు అని చెప్పి కూడా మాధవీలతో మాట్లాడుతుంది. అరే రోహింగ్యాలతో మాకే సంబంధం భయ్. రోహింగ్యాలు ఇప్పుడు అంటే వాళ్ళు ఇప్పుడు అధికారంలో వాళ్ళే కదా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు టూ టర్మ్స్ చెప్పింది, 11-12 సంవత్సరాలు అవుతుంది కదా. మరి వాళ్ళే కదా రాజకీయం చేస్తుంది, గుర్తుపడాలి కదా. వాళ్ళ గుర్తుపట్టి వాళ్ళని బయటకు పంపి భయ్. ఓడుమంటుండు వాళ్ళను, ఓడుమంటుండు ఏం కదా. మళ్ళీ భూతంలో పెట్టి చూడొద్దా అంటే అరే భూతంలో వాటి కాదు భయ్, వాడు కులం పేరు పెట్టి తెచ్చిండు, వాడు ఎక్కడో వచ్చి కులం పేరు పెట్టి తెచ్చిండు. మళ్ళీ అంతే విధంగా ఇప్పుడు దాని గురించి ఖండించరు. అరే మన సమాజ వర్గం ఎవరో ఖండించరు, అది గిట్ట తప్పు అంటే దాన్ని వాళ్ళు ఇప్పుడు రాజకీయ పార్టీలు అయినా ఇప్పుడు గవర్నమెంట్ అయినా కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి ఏది శిక్ష పడాలి అది శిక్ష పడాలి. ఆ శిక్ష పడకుండా వీళ్ళు అణిచివేస్తారు కదా. పోరాడిన వాళ్ళని కూడా ఇప్పుడు మూవ్మెంట్ చేసే వాళ్ళని కూడా అణిచివేస్తారు కదా. మూవ్మెంట్ చేసిన కూడా అర్ధరాత్రి పూట ఏం లేకుండా చనిపోయాడు. ఆ పాట వాడిన వ్యక్తిని కూడా కింద ఏదో కొరియర్ వచ్చింది బయటికి రావాలని బయటకు వచ్చినా కట్టించడం పట్టుకోరు. ఇప్పుడు ఏం నడుతుంది ఏం కథ. అప్పట్లో కూడా గిట్లా చేసారు కదా, ఆంధ్రలో ఇట్లా చేసిరాను కదా. వాళ్ళ మీద మూవ్మెంట్ తీసుకొచ్చింది కాబట్టి మాధవీలత అనేది ఇప్పుడు ఆమె ఇప్పుడు సినిమాలో పని చేసుకుంటే మంచి అనుకుంటున్నాను. ఈ రాజకీయాలకు సెట్ కావు, రాజకీయాలు సెట్ కావు. ఇప్పుడు నేనేమంటున్నా భయ్ అంటే బీసీకి సరే మన మార్వాడికి జరిగిందని చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇదే ఎస్సీ బీసీ కూడా జరగదు అంటారు. నేను ఎవరి మీద పెత్తనం చెల్లించొద్దు, ముస్లింలు క్రిస్టియన్ల మీద చెల్లించొద్దు, హిందువులు ముస్లింల మీద చెల్లించొద్దు. ఎవరి మీద పెత్తనం చేయకుండా ఎవరి పని వాడు చేసుకుంటా రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఆ స్వేచ్ఛను అనుభవించుకుంటే బతకాలంటారు. నేను రీసెంట్ గా మనం చూసినాం ఒక మార్వాడి అతను తెలంగాణలో 1000 రూపాయలు 2000 వస్తుంది తాగి వండుకుంటారు అని చెప్పి ఈ విధంగా కమెంట్ చేశారు. ఏమంటారు? అండ్ అలాగే అతనే బట్టి విక్రమార్క మా బావ, సో వాళ్ళ వైఫ్ కూడా మా మార్వాడి, సో ఆమెను కూడా ఎలా కొడతారు అని చెప్పి కూడా ఈ విధంగా కమెంట్స్ చేశారు. ఏమంటారు? ఇప్పుడు బట్టి విక్రమార్క ఏ సమాజ వర్గం అండి? దళిత ఎస్సీ సమాజ వర్గం, మాల సమాజ వర్గం. ఆ దెబ్బలు తిన్న వ్యక్తి సమాజం అండి, మాల సమాజం. మరి అంతే కదా, బట్టి విక్రమార్క నీ బావ అయినప్పుడు దెబ్బలు తిన్న వ్యక్తి కూడా నీ బావనే కదా. అంటే నీ బావని నువ్వే కొడతావా? అంతేగా ఇప్పుడు మనం చూసుకోవాల్సింది. ఈడొచ్చి నువ్వు సాటికి ఏమో వచ్చి ఆయన కాళ్ళు మొక్కుతావు, ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటావు, మీ అక్కలో మీ ఇంటి నుంచి అలాగిస్తావు. మరి అదే సమాజ వర్గం చెందిన వ్యక్తిని ఎందుకు దాడి చేస్తున్నావు అంటున్నా, అది కూడా చూసుకోవాలి కదా. అంతేనా కాదా? ఇప్పుడు బట్టి మా బావ అంటే బట్టి మీ బావనే భయ్. బావ అయితే ఏంది, ఆయన ఏ సమాజ వర్గము? మాల సమాజ వర్గము. అదే సమాజ వర్గం చెందిన వ్యక్తిని కదా దాడి జరిగింది. మరి ఆయన కూడా నీ బావనే కదా, నీ బావ నువ్వే కొడతావా అయితే? కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి, నీ బావ నువ్వే కొడతావా? ఇప్పుడు నేనేమంటాను అంటే ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు ఈ రిజర్వేషన్ స్థానాలు గెలిచిన కూడా వాళ్ళు అసలు వాళ్ళ కమ్యూనిటీ గురించి ఆలోచిస్తలేరు భయ్. ఇప్పుడు నేనేమంటాను అంటే బట్టి పోయి ఏమన్నా జనరల్ స్థాయి పోటీ చేసి గెలవని ఉండే ఆయన ఏం ఆలోచిస్తుండే ఇంకా. ఇప్పుడు ఆయన సమాజ వర్గం దాడి జరిగింది, దాడి జరిగినప్పుడు ఖండించాలి. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, ఎవరైనా బతికే అవకాశం ఉంటుంది. మరి బతికే అవకాశం ఉంది పోయి, బతికే అవకాశం ఉంది కానీ ఇక్కడ పుట్టిన మీద అణిచివేసే అవకాశం లేదు కదా. ఇక్కడ పుట్టిన చంపేస్తాను. ఎక్కడి నుంచి వచ్చి ప్రతి ఒక్కరు ఒక తాటి మీకు రావాల్సిందే. ఇప్పుడున్న ఈ మార్వాడీలు గో బ్యాక్ అనేది పక్కా 100% చేయాల్సిందే. అంటే గో బ్యాక్ అంటే వాళ్ళని పొమ్మని అంటలే మేము, ఇప్పుడు ఎవరైనా బతకొచ్చు కానీ ఒకరి మీద పెత్తాలని చెల్లించదు అంటున్నా. ఇప్పుడు బీఆర్ ఎట్లా బతురు అట్లా బతుకుపోయి నువ్వు బీఆర్ మాతో వచ్చింటాడు, మాతో వచ్చి పనులు చేస్తాడు, మాతో వచ్చింటాడు, మాతో వచ్చి తింటాడు ఉంటాడు. అరే నువ్వు వాళ్ళకి నువ్వు మాకు ఛాయిస్ ఇవ్వవు, ఏడొచ్చి నీతో కూర్చొని తినే ఛాయిస్ ఇవ్వవు మాకు ఇంట్లో. ఇప్పుడు బీఆర్ ఇటుక బట్టల పని చేస్తారు భయ్. ఇటుక బట్టల ఇప్పుడు ఎస్సీ సమాజ వర్గం వాళ్ళు ఇటుక బట్టల వీళ్ళు పని చేస్తారు. వాడు బీఆర్ నుంచి వచ్చి ఇట్లా పని చేస్తాడు, వాడు వాళ్ళతో పొద్దుంతా కష్టం చేసుకుంటాడు, వాడు వీళ్ళతో తాగుతారు, వీళ్ళు ఉంటారు, అన్ని మంచిగా ఉంటుంది. అట్లా అంటున్నాం కదా. మాతో కలిసిపోయి సమాజ వర్గం కావాలి, కలిసిపోయి నేచర్ కావాలి. అసొంటి నెత్తిలో చూసుకుంటూ పోయి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు నెత్తిలో చూసుకుంటారు. వీడియోలో వచ్చి మనమే పెత్తలని చేయించుడింది, అంతేనా కదా. కాబట్టి దీన్ని పక్క ఖండిస్తాము. ఈ బీజేపీ, ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళు ఏం చెప్తారు ఏం కదా లేదు కానీ పక్క దీన్ని ఖండించాలి. లేకపోతే మాత్రం ఇది ఒక మరొక ఉద్యమమే అవుతుంది, తెలంగాణ ఉద్యమం అవుతుంది పక్క. కాబట్టి నేను ఏమంటాను అంటే ఇలా ఎస్సీకి అనేది జరగదు,
రేపు బీసీ వచ్చి ఎస్సీ మీద కూడా పెత్తనం చెల్లించొద్దు. అది కూడా మాకు అది కూడా అక్కే. ఎవరి వాళ్ళ మీద చెల్లించొద్దు. ఇవాళ దీన్ని ఆయన వరకు అందరూ వస్తారు కదా, తెలంగాణ వచ్చింది సరే మెచ్చుకుంటున్నాం, ఒక తెలంగాణ పరువుడికి అవుతుందని మెచ్చుకుంటాము. అదే కదా ఇప్పుడు అదే ఒక రెడ్డి ఉంటే ఎట్లా మార్వాడి ప్లేస్ లా అది కూడా తప్పే అంటున్నాం మేము. అది కూడా గంటించాలి. ఈ మార్వాడలు అయితే ఉండండి, మీరు ఇక్కడ ఉండండి, మాకేం అభ్యంతరం లేదు, కాకపోతే మా పిత్తలని చెల్లించొద్దు అంటున్నా.